హలో, దయచేసి సర్పంచ్ ఓమన కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వం, ఓమన కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. దయచేసి దయచేసి లోపల రండి. మొదలేష్ ఎందుకు మధ్యలో ఉండేవాళ్ళంతా రండి. దయచేసి లోపలికి రండి అందరూ. అక్కడ ఉన్న చెత్త మన వైపు అందరూ వెహికల్స్ ముందు అడ్డం పెట్టద్దండి. ఇంకా రండి, అక్కడ వస్తున్న వాళ్ళంతా రండి. ఇంకా ఎవరు బయట చాలా మంది కాబట్టి దయచేసి సీట్లో కూర్చోండి. ఎవరు ఏమనుకోవద్దు. కూర్చోబోతే కంప్లీట్ వస్తుంది. మాట్లాడి పంపించండి దయచేసి. సీట్లు ఫుల్ అయితే మీటింగ్ స్టార్ట్ చేసి వస్తున్నారు. స్త్రీలంతా ఇటువైపు వచ్చేయమ్మా. బయట పనులు మగవాళ్ళు ఎవరో లేడీస్ సైడ్ ఎవరు కూర్చోండి. దయచేసి వచ్చేయండి. అందరూ వెనక్కి పోవాలా కూడా అన్న. పెద్ద అన్న కూర్చోండి అన్న, సీట్లు ఉన్నాయి కదా, కూర్చోండి అన్న. దయచేసి కూర్చోండి. కూర్చుంటే మీటింగ్ స్టార్ట్ చేస్తాము. బయట రోడ్డు పైన ముఖ్య అతిథి ఈ మధ్యలో నిల్చుంటే నిజంగా ఎవరు నిల్చుకుంటాండి. దయచేసి మన ముఖ్య అతిథి సర్పంచ్ మన ఎక్స్ఎంపీ ఎన్ రెడ్డప్పన్న గారిని మధ్యలో ఖాళీ చేయాల. మధ్యలో నిల్చుకోవద్దు. వెనకాల ఉండే వాళ్ళు కనపడదు. నిల్చుకోవద్దు. అదే కాదు రోజుల్లో కోరుతున్నాము. అలాగే చాలా రాష్ట్రంగా ఎక్కడున్న స్టేజ్ పైకి రావాల్సిన కోరుతున్నాము. అలాగే దయచేసి వెనకాల ఖాళీగా దయచేసి గేట్ బయట ఉన్న వాళ్ళంతా సినా రామో లోపలికి వచ్చేది ఏమనుకోవద్దండి. అక్కడ ఎవరు ప్రారంభించడం జరుగుతుంది. ఎవరు కూడా దయచేసి కార్యక్రమం అయిన తర్వాత చాలా వాళ్ళతో సన్మానించదలుచుకుంటే అలాగే వికొండ వైఎస్ఆర్ లక్ష్మణ్ రెడ్డి గారిని వేదిక రావాల్సిన కోరుతున్నాం. అలాగే జీడి బాబు గారు కూడా వేదిక. మన మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ ఎక్స్ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి నీళ్లు కల్తీ జరగలేదు అని, కానీ ఈ రోజు వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ మన పైన బురదలేదానికి, మన పార్టీని ప్రజల్లో బ్లేమ్ చేయడానికి వాళ్ళు పదాలు పొందుతూ ఉన్నారు. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, మాజీ శాసనసభ, ఉమ్మడి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు, ఈరోజు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుంటూ వెళ్తున్నటువంటి గౌరవనీయులు మాజీ వెంకటరెడ్డి యాదవ్ గారికి, చాలా రాజశేఖర్ రెడ్డి గారికి మరియు సుమూర్తి గారికి, వేదిక ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి వాళ్లకు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేద నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ సమావేశం ముఖ్య కారణం మన పార్టీ సంస్థ కౌన్సిలర్లు, పార్టీ అధ్యక్షులు, ముఖ్యంగా
గ్రామ కమిటీల అధ్యక్షులు, గ్రామ కమిటీల సభ్యులు, విధంగా వేదిక ముందున్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఉన్నా. ముఖ్య ఉద్దేశం రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కమిటీలను నియామకం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి బలపరిచి రానున్న స్థానిక ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలకైనా సరే సర్వం మేము సిద్ధం అనే విధంగా కమిటీలు వేయటానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారని అడుగుతా ఉన్నా. సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా ఈ కమిటీలన్నీ కూడా అయినంత తొందరగా మీరు దయచేసి మండల అధ్యక్షులు కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో చూస్తే అరాచకం జరుగుతూ ఉంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీకు అందరికీ కూడా తెలుసు, ఎవరైనా సరే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కావచ్చు, లేదా సామాన్యుడు కావచ్చు, ఎక్కడైనా ఒక పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇస్తే తీసుకునే పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నా. ల్యాండ్ ఆర్డర్ క్షీణించిపోయింది రాష్ట్రం మొత్తం. ఏ రోజైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆనాటి నుంచి ఈ రోజు వరకు దాదాపు 19 నెలలు 20 నెలలు అవుతా ఉంది. ప్రతి చోట గొడవలు పెట్టడం, లేదా మీరు చెప్పినటువంటి హామీలో సూపర్ 6 ఎక్కడ బాబు అని అడిగితే కల్తీ నెయ్యి, అమ్మను వదిలేశాడు, చెల్లిని వదిలేశాడు, లేదా మదనపల్లి ఫైల్ దగ్ధం. ఒక్క డీవియేషన్ పాలిటిక్స్ తప్ప ఈ రాష్ట్రంలో అధికారం వచ్చినప్పటి నుంచి మీరు గమనిస్తే ఎక్కడైనా ఏదైనా ఒక మంచి పనైనా చేశారని అడుగుతా ఉన్నా. చేయకపోగా మొన్నటికి మొన్న నేను ఒక వీడియో చూసా. మన శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి గారు వ్యంగ్యంగా ఏదో మాట్లాడుతూ నా గురించి కూడా, నేను ఎమ్మెల్యేని ఎమ్మెల్యే పని చేసుకుంటా ఉన్నా, నేను ఇసుకమ్మలా జల్లమ్మలా అన్నాడు. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన రోజే జిల్లమ్మేశారు, ఇసుకమ్మేశారు మీరు. అది పోగా ఈరోజు నువ్వు కొలమాసనపల్లి క్వారీలో అమ్ముతాడు. బంగారా జిల్లా బంగారం ఏమైనా అమ్ముతా ఉండవా నువ్వు? వ్యంగ్యంగా నువ్వు మాట్లాడటం నీ స్థాయిని దిగజారుస్తుంది. గుర్తుపెట్టుకోండి అమర్నాథ్ రెడ్డి గారు అని తెలియజేస్తున్నా. ఎందుకంటే నేనేమి నువ్వు మా తాత, మా నాయన, నేను అని చెప్పుకునేటువంటి వాడి కాదు. బాటమ్ టు టాప్ సోలోగా వచ్చా. గుర్తుపెట్టుకో. హిస్టరీలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది నన్ను. ఎందుకంటే నువ్వు దాదాపు 7 ఎలక్షన్లలో పోటీ చేశావు. 7 ఎలక్షన్లలో పోటీ చేస్తే 2 ఎలక్షన్లో ఓడిపోయావు. దాంట్లో నా చేతితో ఒకసారి, అది కూడా హిస్టరీ రిపీట్ అవుతుంది. మళ్ళీ కూడా గుర్తుపెట్టుకో. ముఖ్యంగా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 2019 ఎన్నికల్లో నేను ఒక చిన్న వయసు ఉన్నటువంటి యువకుడుగా పలమనేరు నియోజకవర్గంలో వస్తే నువ్వు మంత్రి స్థాయిలో ఉన్నావు. ఆ రోజు నువ్వు మంత్రి స్థాయిలో ఉంటే కనీ విని ఎరగని రీతిలో నీ జీవితంలో ఇంక నీకు అంత మెజార్టీ రాదు. 32,000 పైసలకు మెజార్టీతో నీ మీద గెలిచా. గుర్తుపెట్టుకో. నువ్వు నన్ను వ్యంగ్యంగా మాట్లాడినంత మాత్రం ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారు 3 పార్టీలు జత కలిపి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, పాపం 3 పార్టీ వాళ్ళు జెండాలు మోస్తే నీ భుజం మీద 3 కండువాలు వేసుకొని తిరిగితే నీకొచ్చింది 20,000 మెజార్టీ. గుర్తుపెట్టుకో. నాకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా సోలోగా వస్తే 32,000 మెజార్టీ. ఆ రోజు 164 సీట్లు మావి. ఈ రోజు ఆ రోజు 151 సీటు మాది. ఈ రోజు 164 సీట్లు మీవి. అంత గాలిలో కూడా నీకు వచ్చినటువంటి మెజార్టీ ఎంత? ఎందుకు మాట్లాడుతున్నానంటే నువ్వు మాట్లాడినటువంటి వ్యంగ్యంగా ఆ వ్యంగ్య భాషకి ఈరోజు నేను నీకు సమాధానం చెప్తా ఉండా. పలమనేరు నియోజకవర్గంలో నేనేం హరిశ్చంద్రుడు అని చెప్పట్లేదు, నేను దేవుడు అని చెప్పట్లేదు. కాకపోతే అమర్నాథ్ రెడ్డి కన్నా మంచి క్వాలిటీస్ ఉన్నాయని మంచి పేరు మాత్రం ఈ మెజార్టీలో గెలుస్తూ ఉన్నా కదా. నువ్వు నన్నే అలా మాట్లాడటం ఎంతవరకు కాదు అడుగుతా ఉన్నా. నువ్వు చెప్తున్నావు ఈ రోజు మేము నిరూపిస్తాం మీ సతీమణి గారు పేరు మీద కొలమాసనపల్లి క్వారీలో జల్లి నిత్యం అమ్ముతున్నావా లేదా అని అడుగుతూ ఉన్నా. అది పోగా మీరందరూ కూడా గమనించాలి, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రియల్ ఎస్టేట్ చేసేవాడైనా పొలంలో ఉన్నాడా? ఎక్కడైనా కనిపిస్తున్నారా మీకు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు? ఎవరు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరి దాంట్లో కూడా వాళ్ళ అన్న కొడుకు అంటాడు, ఒకరు భాగం అడుగుతాడు, వాళ్ళ పిఏ అంటాడు, ఇంకొకరు భాగం అడుగుతాడు. ఆఖరికి మీరందరూ గమనిస్తే బాలికల పాఠశాల ముందు వాళ్ళ పిఏ చేతిలో అక్రమంగా కబ్జా చేసి బిల్డింగ్ కట్టిస్తా ఉన్నాడు. దాని రేపు పొద్దున్న అక్కడ ఏమైనా వైన్ షాప్ పెడితే బాలికల పరిస్థితి ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి. నేను తెలియజేస్తా ఉన్నా. దాన్ని నేను ఒక మాజీ శాసనసభ్యుడిగా కలెక్టర్కి ఫిర్యాదు చేశా, కమిషనర్కి ఫిర్యాదు చేశా, తహసీల్దార్కి ఫిర్యాదు చేశా. ఎవరు స్పందించకపోతే ఆఖరికి రోడ్లోకి నేనే పోయి నిల్చుకుంటే 3 కేసులు కట్టారు. వాళ్ళ పిఏ కంప్లైంట్ మీద ఒక కేసు, స్థానిక ఎస్ఐ వచ్చి నా మీద నేను దురుసుగా మాట్లాడినానని చెప్పి 2 కేసులు, మొత్తం 3 కేసులు కట్టారు. మీరు కేసులు కట్టి ఏం పీక్కుంటారని అడుగుతూ ఉన్నా. గుర్తుపెట్టుకోండి, మా కార్యకర్తల్ని కానీ మమ్మల్ని కానీ మీరు ఎంత అణగదొక్కాలనుకుంటే మీకు అంత ఇబ్బంది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో తెలియజేస్తా ఉన్నా. నేను ఈ బహిరంగంగా అడుగుతా ఉన్నా, మా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఆ రోజు మనం అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు మన నాయకుడు కులం చూడం, మతం చూడం, ప్రాంతాలు చూడం, అందరికీ చేయాలంటే 5 సంవత్సరాలు ఊడికిం చేశాం. తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులు కూడా చేసామా లేదని అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు అధికారంలోకి వస్తే మా కార్యకర్త పురుషోత్తమ్ అని ఉన్నాడు, ఆయన లారీలో తీసుకొని పోయి కేసు కట్టి తహసీల్దార్ ఆఫీస్కి పోవని చెప్పి వాటి నుంచి మళ్ళీ కోర్టుకు పంపించి నెల రోజుల నుంచి, అంటే ఎవరు కూడా గ్రామాల్లో జేసీబీ పెట్టుకోకూడదు. తెలుగుదేశం నాయకుడు చెప్పినోడే జేసీబీ పెట్టుకోవాలా, వాడు చెప్పినోడే మట్టి తోలాలా, వాడు చెప్పినోడే ఇసుకు తోలాలా, వాడు చెప్పినోనికే తోలాలా, వాడు చెప్పినంతే ఇవ్వాలా. వీళ్ళు రూల్. మా ప్రభుత్వంలో మా నాయకులకి ఈ వేదిక మీద అందరికీ చెప్తా ఉన్నాం, మీరు కూడా ఆ రోజు అందరికీ సపోర్ట్ చేశారు. ఈ రోజు ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆళ్లకుప్పం రాజన్న టిప్పర్లో 5 సంవత్సరాలు కోట్లు సంపాదించుకున్నాడు మన ప్రభుత్వంలో. ఏ రోజైనా మేము అడ్డుకున్నామా? ఈ రోజు మా కార్యకర్తని మీరు జైలుకు పంపించాలని ఎవరైనా మా కార్యకర్త భార్య అంగన్వాడీ టీచర్ ఉంటే ఆమెను ఇబ్బంది పెట్టేది, వాడు పోయి నీ మొగుడిని పోయి అమరన్నను కలమని చెప్పు అని చెప్పేది. ఇట్లాంటి రాజకీయం, ఆడంగి రాజకీయం మేం చేయలేదు నాయన. 5 సంవత్సరాల్లో ఛాలెంజ్ చేస్తా, ఏ కార్యకర్తకైనా తెలుగుదేశం వాళ్ళకి ఫోన్ చేసి నేను బెదిరించినట్టు కానీ లేదు నాకు మీరు ఎలక్షన్లో కూడా కానీ నేను ఛాలెంజ్ చేస్తా. 2024 ఎన్నికల్లో నువ్వు మా కార్యకర్తలకు ఫోన్ చేశావు, మా నాయకులకు ఫోన్ చేసి అయ్యా నాకు అవకాశం ఏదో వస్తుంది మీరు అందరూ సహాయం చేయని అడుక్కున్నావు. కానీ ఏ తెలుగుదేశం నాయకుడికి కూడా నేను నా జీవితంలో ఫోన్ చేసి నాకు సహాయం చేయమని కూడా అడగలేదు. గుర్తుపెట్టుకోండి, అంత నిక్కచ్చిగా నేను రాజకీయం చేశాను. గుర్తుపెట్టుకోండి, తెలియజేస్తా ఉన్నా. ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే
ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు పలమనేరులో మరీ దారుణంగా తయారయ్యారు. మొన్నటికి మొన్న బైరెడ్డిపల్లి కావచ్చు, వీకోట కావచ్చు, ఎక్కడైనా సరే ప్రభుత్వ పాఠశాలలో కాంప్లెక్స్లు కట్టే చూసారా మీరు? అసలు నాకు తెలిసి ప్రభుత్వ పాఠశాలలు ఉంటే దానికి మెరుగైనటువంటి సదుపాయాలకి ప్రభుత్వం ద్వారా నిధులు ఇప్పించాలి. చేతనైతే చేత కాకపోతే అన్ని మూసుకొని గమ్మున ఉండాలి. నిజమా కాదా? చేతనైతే ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పించాలా, చేత కాకపోతే అన్ని మూసుకొని గమ్మున ఉండాలా. అది వదిలేసి ఆ ప్రభుత్వ స్కూల్ రోడ్లో మెయిన్ రోడ్లో ఉంటే దాన్ని అంగిడి రూములు కట్టేదంట, ఆ అంగిడి రూములు బాడీకి ఇచ్చేదంట. ఆడు ఎవడో పనికి మాలాడో తాగుపోతాడో కూర్చుంటాడో ఆడ పిల్లలు పోయే వాళ్ళని వచ్చే వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటే వాళ్ళు చదువుకుంటారా? ఇవన్నీ కూడా మంచి పద్ధతులా, మంచి పనులా నేను అడుగుతూ ఉంటా సూటిగా. ఈరోజు ఖచ్చితంగా దీన్ని ఆపకపోతే ఎంత దూరమైనా పోతాం, కోర్టుకు పోతాం, కోర్టుకు కాకపోతే రోడ్లో పడుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజే. ఎందుకంటే ఈరోజు నేను చెప్తా ఉన్నా, సాక్షాత్తు వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు ఎన్పిఆర్ కన్స్ట్రక్షన్ పేరు మీదే ఆ స్కూల్ కాంపౌండ్ లోపల ఇప్పుడు కాంపౌండ్ కొట్టేస్తారు. ఇప్పుడు బైరెడ్డిపల్లిలో వీకోట్లో రెండు కొట్టేసి అర్జెంటుగా కాంప్లెక్స్లు కట్టేసి వాళ్ళకి కావాల్సిన కార్యకర్తలకి అమ్ముకునేసి వాళ్ళు ఏదో మేము మంచి చేసినాము ఆ స్కూల్కి అని ఎంత బాగా చెప్తారు తెలుసా? అడిగితే దాంట్లో వచ్చే ఆదాయం అంట ఆ స్కూల్కి ఇచ్చేదంట. మేము చదువుకున్నప్పటి నుంచి స్కూల్ ఆడే ఉంది, ఆదాయం ఆడే ఉంది. నువ్వు కొత్తగా వచ్చి కాంప్లెక్స్ కడితే వచ్చే ఆదాయం ఏమీ లేదు, నష్టం తప్ప. ఆ స్థలం కోట్లు కోట్లు విలువ పోతుంది. దాన్ని నాశనం చేయొద్దండి దయచేసి. లేదంటే ఖచ్చితంగా మేము దాని మీద ఎంత దూరమైనా పోతామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా ఇంకా పెద్ద కన్నతీడ లాటరీ టికెట్లు అమ్ముతున్నారు పలమనేరులో, మీకు తెలుసో లేదో. లాటరీ టికెట్ల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్లు పడి నాశనం అయిపోయాయి. దానికి మీరే కదా యాజ్యం పోసి మీరు పోషిస్తూ ఉండేది. మీరు స్థానిక పోలీసులతో సంప్రదించి నాయన ఈ లాటరీ టికెట్లు అన్నీ కూడా బంద్ చేపిస్తే, ఎందుకంటే తెలిసో తెలియనోడు ఏదో ఒక ఆశ, ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క జీవికి ఆశ అనేది ఉంటుంది. ఏదో లాటరీ టికెట్ 10 రూపాయలు లాటరీ తీసుకుంటే ఏదో 10 కోట్లు వస్తుందని, ఏదో ఏదన్నా చిన్న చిత్కా పొరపాట్లు చేస్తే మాలాంటి వాళ్ళు చేసిన అర్థం ఉంది. ఎందుకంటే కొత్త ఎమ్మెల్యే, అనుభవం లేదు, పిల్లోడు ఏదో తప్పు చేసినాడంటే కూడా అర్థం ఉంది, ఒప్పుకుంటా. నువ్వు మా తాత కాలం నుంచి నేను అని చెప్పుకునేవాడు, నువ్వు ఇట్లైనా చేసేది అడుగుతా ఉన్నా. న్యాయమా కదా? మేము తప్పు చేసింటే కూడా మేము ఈరోజు చెప్తున్నాం కదా, ఏదన్నా తెలిసి తెలియ కూడా తప్పు జరిగింటే కూడా మేము దాన్ని మేమేం వీరులు సూర్యులు చెప్పము. మా వల్ల తప్పు జరిగింటే తప్పనే చెప్తాం. మీరు తాతోల కాలం నుంచి రాజకీయం మాట్లాడేవాళ్ళు మీరు ఏం చేస్తూ ఉన్నారు అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా గంజాయి కావచ్చు, పేకాట్ కావచ్చు, మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పలమనేరు పరిస్థితి ఎట్లుండింది, ఈరోజు పరిస్థితి ఏమైంది చూసుకోండి. అదేవిధంగా ఈరోజు బెల్ట్ షాపులు మీ ఊర్లలో నాకు తెలిసి మామూలుగా పల్లెల్లో ఉంటుంది, ఎగవీధి దిగివీధి కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, లేదంటే భువనేశ్వరమ్మ కాలనీ అన్నీ ఉంటాయి. డివైడ్ చేసుకునేసినారు తెలుగుదేశం నాయకులు. ఆ కాలనీ దాటి నువ్వు ఈ పక్క రాకూడదు, ఈ కాలనీలో ఒక లీడర్ అమ్ముకుంటా ఉన్నాడు, ఆ కాలనీలో ఒక లీడర్ అమ్ముకుంటా ఉన్నాడు వైన్ షాపు. వాడికి ఆప్షన్ లేదు. ఇదంతా కాకుండా ఎవడన్నా తిక్కరేగి మా సంఘాలు వాడు పోరారే నీతో రేట్ ఎక్కువ నేను వైన్ షాపుకి పోతానంటే వీడు వైన్ షాపుకి ఫోన్ చేసి చెప్తాడు, మా ఊరోళ్ళు ఎవరు వస్తే ఈ గుర్తు నువ్వు, మా ఊరోళ్ళు వస్తే ముందే ఈ గుర్తు నువ్వు అని. ఏమి రాజ్యం నాయనా ఇది? ఇదేనా నీ పరిపాలన? ఇట్లా పరిపాలిస్తావా? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రీసర్వే చేస్తే తప్పుడోడు, కరెంటుకు మీటర్లు పెడితే తప్పుడోడు. మీరు చేస్తా ఉండేది ఏమి? మీరు రీసర్వే చేస్తే మంచిది. మీరు ఈరోజు బోర్లకి బాయిలకి మీటర్లు ఇస్తే మంచి ప్రభుత్వం. ఇది కదా మంచి ప్రభుత్వం అంట. యావది కదా మంచి ప్రభుత్వము? ఊర్లలోకి పోతే చెప్తారో ఎవరు మంచి ప్రభుత్వం అని.
అయిపోయింది, మీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. చెప్తా ఉన్నాం. ముఖ్యంగా మీరు గమనిస్తే సూపర్ 6 హామీలు మీ గ్రామాల్లో మీకు అందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు ఇంట్లో కూడా పథకాలు ఎత్తుకొని పోయి కూలోని సేవ, కూలోని మాలు ఎత్తుకొని ఇచ్చేసి వచ్చినాం, వాళ్ళకి ఇచ్చేసి వచ్చినామా లేదా? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడిని చూస్తే వాడు ఏదో ఉగ్రవాది చూసేట్టు చూస్తాను. వాడు 5 ఏళ్ళ మన దగ్గర పని చేయించుకున్నాడు. అన్నా నువ్వే దేవుడు, నువ్వే ఈరుడు, నువ్వే సూర్యుడు అన్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు ఇవన్నీ కూడా బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా మీరు మారి ఏదైతే మీరు కూటమి ప్రభుత్వం అమలు చేసేటువంటి ఆ రోజు హామీలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చాలనేది మా డిమాండ్. మీకు ఒకలేనమ్మా ఆ రోజు ఎందుకప్ప హామీలు ఇచ్చి అడుగుతాను నేను తప్ప. దీనికి కూడా కావాలంటే కేసులు 2 కడతారు. ఇట్లా మాట్లాడినాడు అని మనం ఏం చేసేది? కేసులు కడితే మనం ఏం చేయలేము. ఎందుకంటే మన బైరెడ్డిపల్లి దగ్గర లక్కడిపల్లి ఉంది. దాదాపు మా తాతలు ముత్తాతల కాలం అంటే 100 సంవత్సరాల నుంచి ఆడ ఉరుసు జరుగుతూ ఉందంట. 100 సంవత్సరాల నుంచి ఉరుసు జరుగుతూ ఉంది. సరే, ఒకటి అంటే ముస్లిమ్స్ ఏమన్నా ఇదేమన్నా ఉంది? పాకిస్తానే ఇదేమన్నా మనోళ్ళే కదా, బాయి అంతా మనమంతా ఒకటే కదా. నువ్వు ఉరుసు పండుగ ఎందుకు పిలిపించారు? పోయి ఆడుండే నాయకుడు అడుక్కొని ఆయనకి ఫోన్ చేస్తే ఆయన మళ్ళీ స్టేషన్కి ఫోన్ చేస్తే ఆయన పర్మిషన్ ఇస్తారంట. ఇప్పుడు చేయలేదు, అట్లే పెట్టేస్తారంట. యాడికి పోతా ఉంది వ్యవస్థ? ఏమవుతా ఉంది? ప్రజలు గమనిస్తున్నారు. మీరు చేసే తప్పులన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. నేను ఎమ్మెల్యే పనే చేస్తా ఉంటానని చెప్పినావు కదా. మొన్న వచ్చింది సంరక్షణ ప్రతినిధి అనే ఒక పేపర్లో ఎంత బాగా రాశాడంటే న్యూస్. కలెక్టర్ గారు కాపాడండి, గంగవరంలో 30 కోట్ల విలువైన భూమిని కబ్జా. వైకాపా తెదేపా నాయకులు కుమ్మక్కు వంకపరంబోకు భూమి కబ్జా చేసి లేఅవుట్ ఏర్పాటు చేసినటువంటి 2 మండల నాయకుల హస్తం ఏమాత్రం పట్టించుకొని రెవెన్యూ అధికారులు అని రాశారు. అంటే నీ అన్న కొడుకో నీ తమ్ముడు కొడుకో అందరూ కలిసే కదా ఈ కబ్జా 30 కోట్లు కబ్జా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉండా వాళ్ళు మీకు ఎర్ర వేసి యాని కొట్టుకొని పోతారు. వాళ్ళ జతలో ఎవరు కలిసినా ఉపేక్షించేది లేదు, గుర్తుపెట్టుకోండి. ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ కార్యకర్త కానీ మీకందరికీ ఒక్కటే తెలియజేస్తా ఉన్నా, తెలుగుదేశం వాళ్ళతో కలిసి ఏ తప్పుడు కార్యక్రమాలు కానీ డబ్బులు కక్కుర్తిపడి ఏ తప్పు చేసినా ఖచ్చితంగా ఈరోజు వాడు కాపాడొచ్చామో నిన్నే. రేపు మన అధికారం సత్యం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం సత్యం. ఆ రోజు వాడు యానికి తిన్నోడు జైల్లో ఉన్న అర్థం ఉంటుంది, ఎర్ర తిన్నోడు కూడా మన జతలో జైల్లో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. వాడు మీకు ఎర్ర వేసి యానికి కొట్టుకోపోతాడు, ఖచ్చితంగా వాడితో పాటు నువ్వు కూడా జైల్లో ఉండాల్సింది తప్పదు. దీని మీద కూడా సమగ్రత విచారణ జరగాలి. కలెక్టర్ గారికి నేనే అతి త్వరలో ఇస్తా, కోర్టుకి వేస్తా, మీడియా సోదరులందరికీ మీకు కూడా ఓ పేపర్ ఇస్తా. దయచేసి దీన్ని మీరు ఈ భూమి దగ్గరికి పోయి మీడియా సోదరులందరూ కూడా పరిశీలించి, ఎన్నో సంవత్సరాలుగా వంక పరంబోగ్గా ఉండింది. అదేవిధంగా వాల్మీకులు మేము గుడి కట్టుకోవాలని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నన్ను అడిగారు పాపం. నేను అప్పటికీ చెప్పాను, గుడి కట్టుకోండి, పర్మిషన్ తెచ్చేయాలంటే ఇప్పుడు అంతా అవ్వదు, మీరు గుడి కావాలని కట్టుకోండి అని చెప్పి అప్పుడు. ఎందుకంటే గవర్నమెంట్లోకి పోయి రావాలా అని. ఎలా అంటే వీళ్ళు చాలా సీనియర్లు కదా, ఏం పేపర్లు కావాలన్నా మార్చేసినారు చూడు, అంత తొందరగా మార్చేసి కాంపౌండ్ వేసి అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద రాశారంట ఆ భూమిని. అంటే మనం ఎవరు అడగకుండా ఉంటాం కదా రేపు. ఎంత తెలివిగా చేశారు చూడండి మీరంతా కూడా. కాబట్టి వాళ్ళు మోసపూరితమైనటువంటి ఆలోచనలకు మీరు ఎవరు బలి కావద్దండి నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఇప్పటికే లేట్ అయిపోయింది.
అన్నగారు పెద్దలు కరుణాకర్ రెడ్డి అన్న గారు ఇప్పుడు మాట్లాడతారు. ఖచ్చితంగా అన్న మాట్లాడిన తర్వాత మీరు అందరూ కూడా ఫోన్ చేసుకొని ఒక కసి ఈ ఉన్నాయి కనుకనే 1:30 గంటల మధ్యాహ్నం ఇంకా ఒక్కరు కూడా అటు ఇటు కదలకుండా ఉన్నారంటే మీ అందరికీ నిజంగా చేతులు నమస్కరిస్తారు. పార్టీ నిర్మాణం పట్ల మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు శ్రద్ధ వహించమని ప్రతి నియోజకవర్గంలోనూ 8,000 మంది కార్యకర్తలతో కమిటీలు నిండాలని, తద్వారా ఎవరైతే పార్టీకి సుశిక్షితులైనటువంటి సైనికులుగా తయారవుతారో వాళ్లతోనే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాలన సాగుతుంది అన్నటువంటి ఆలోచనతో మన నాయకుడు చేసుకున్నటువంటి ఒక గొప్ప ప్రయోగం ఇది. ఈ రోజున ఇంత గొప్ప విజయవంతం చేసినటువంటి ఈ ఆర్గనైజేషన్ని నాయుడు గారు ఆయన చేస్తున్నటువంటి తప్పులే కాదు, పాపాలు, అపచారాలు, నేరాలు, ఘోరాలు. తప్పులు చేసినటువంటి వాళ్ళను క్షమించవచ్చు, అపచారాలు, ఘోరాలు, నేరాలు చేసేటువంటి వాళ్ళను క్షమించలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా పూర్తిగా సమాధి చేయలేము అన్న ఆలోచనతో మీకందరికీ కూడా గమనించి ఉంటారు. మీరు ఎన్నికలైన వెంటనే ఈనాటి స్పీకర్ తన స్నేహితుడు ఒకరితో మాట్లాడుతున్నాడు. ఆ స్నేహితుడు చెప్తున్నాడు, వాడు ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు అని. అవునవును, చచ్చిపోలా అని అయ్యన్న పాత్రుడు గారు అన్నారు. అంటే వాళ్ళ ఆశయం జగన్మోహన్ రెడ్డిని సమూలంగా నాశనం చేయడం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల కంటే కూడా మేము చాలా ఎక్కువ పథకాలు ఇస్తాం, ఆయన చేసిన దానికంటే ఎక్కువ చేస్తామని చెప్పి ప్రజలు నమ్మించినాడు చంద్రబాబు నాయుడు గారు. వాగ్దానం నిజమని నమ్మినారు. తను చేస్తున్నటువంటి దానికంటే 2.5 లక్షల కోట్లు ఎక్కువ సాయం చేస్తానని చెప్తే ఓట్లు వేసినారు. 2 సంవత్సరాలు అయిపోతుంది, ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా పోయారు. కానీ మీరందరూ గమనిస్తే ప్రతి నెల ఏదో ఒక కొత్త ఇష్యూలు తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పు, పాపము, ఘోరము అని మన మీదనే అన్ని నిందలు మోపేయడానికే కాలం గడిచివేశారు. ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేయాల్సినటువంటి పని వాళ్ళు ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానాలని అమలుపరచడం. వాగ్దానాలన్నీ అమలుపరచకపోగా మన మీద నిరంతరం దాడి చేస్తూనే పోతున్నారు. కానీ చంద్రబాబు గారు ఊహించలా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే కుదేలైపోతాడేమోనని భ్రమించాడు. కానీ ఓడిన మొదటి నెలే జగన్మోహన్ రెడ్డిలో తిరుగుబాటు ప్రారంభమైంది. మనలో ఉన్నటువంటి నిరాశ, నిస్పృహలన్నింటినీ కూడా పటాపంచలు చేశాడు. ఎక్కడ చూసినా రాష్ట్రం అంతా ఒక హింసాయుత వాతావరణం నెలకొన్నది. మన కార్యకర్తల్ని, మన నాయకులని చాలా మందిని చంపివేసినారు, కాళ్ళు చేతులు విరగొట్టినారు, ఇండ్లకే పరిమితి చేసేటువంటి పరిస్థితి తీసుకుని వచ్చారు. అది మొదటి నెలలోనే. ఆ తరువాత వెనువెంటనే మన నాయకుడు రోడ్ల మీదకి వచ్చిన తర్వాత ఈ రోజున పరిస్థితి పూర్తి భిన్నంగా ఉన్నది. చంద్రబాబు గారి గుండెల్లో గుబులెత్తింది. ఏం చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితి. అందుకే సంవత్సరంన్నర క్రితం తిరుమల లడ్డులో అత్యంత పవిత్రమైనటువంటి ఆ లడ్డు కలుషితమైంది అని, అందులో ఆవు కొవ్వు కలిపారు అని ఒక నీచాతి నీచమైన ఆరోపణ సాక్షాత్తు ముఖ్యమంత్రి చేశారు.
కలిపినాడు, పంది కొవ్వు కలిపినాడు, చేప నూనె కలిపినాడు అనే మాటలే వచ్చినాయి. రోజు అవే మాటలే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలన్నీ మీకు అందరికీ తెలుసు. నేను ఎందుకు ఈ ఒక్క విషయాన్ని మాత్రమే మాట్లాడుతున్నానంటే, మన మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమి చేయలేక ఆత్మరక్షణలో పడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు ఇక దిక్కుతోచక ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే పరిస్థితులలో లేకపోయిన కారణంగా ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితి వచ్చింది కనుక మనల్ని ప్రతిఘటించేటువంటి నాయకుడు ఒక్కడు ఈ రాష్ట్రంలో, ఆ ఒక్కడు జగన్మోహన్ రెడ్డి కనుక మతం పేరుతో దెబ్బతీయాల జగన్మోహన్ రెడ్డిని. ఇతను హిందూ వ్యతిరేకి అనే ముద్ర వేసి మనల్ని రాజకీయంగా వెలియటానికి ప్రయత్నం ప్రారంభించాడు. అది కూడా మొన్ననే మాట్లాడినాడు. మొన్న ఆయన, పవన్ కళ్యాణ్, ఆ బీజేపీ అధ్యక్షుడు ముగ్గురు కలిసి ఒకటే మాట, ఇది ఆర్థికపరమైనటువంటి విషయం కాదు లడ్డూలో, ఇది కేవలం దేవుడిని ఉద్దేశపూర్వకంగా ద్రోహం చేయటమే, హిందువుల మీద దాడి చేయటమే, హిందూ వ్యతిరేకత ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పని చేస్తారు అని మాట్లాడాడు. కానీ సిట్ ఏ నివేదిక ఇచ్చింది సంవత్సరం పాటు? తన నివేదికలో ఎక్కడ ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలవలేదు అని స్పష్టంగా కోర్టుకు చెప్పింది. అలాగే ఒక ముఖ్యమైన విషయం ఏం చెప్పింది? ఏదైతే జరిగిందో తప్పు, ఆ తప్పుకు ఎవ్వరూ రాజకీయ నాయకులు బాధ్యులు కారు. చాలా ముఖ్యమైనటువంటి మాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, నేను కానీ, మా పాలక మండళ్ళు కానీ ఎవ్వరు కూడా బాధ్యులు కారు. ఒకటి, ఆవు పువ్వు కలపలా. రెండు, రాజకీయ నాయకులకు సంబంధంలా. మూడు, మరో ముఖ్యమైన విషయం ఏం చెప్పింది? టీటీడీలో ఉన్నటువంటి కొద్దిమంది అధికారులు సరఫరా చేసినటువంటి నెయ్యి సరఫరా చేసినటువంటి ఆ పాల ఉత్పత్తిదారులు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్, వీళ్ళు ముగ్గురు కుమ్మక్కై లాలూచి పడి చేసినటువంటి తప్పు ఇది అని చెప్పింది. చెప్పుతూనే ఏం చెప్పింది? ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఇది. చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు? బోలే బాబా డైరీ అనేటువంటి వాడిని తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుతున్నాడు. మీరు అందరూ చూసుంటారు కాబట్టి కొంచెం వివరణ ఇస్తున్నా. ఈ బోలే బాబాను తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు తీసుకుని వచ్చినాడు 2018లో. తీసుకొని వచ్చి వాళ్ళు దాదాపు 1,60,000 కేజీల నెయ్యిని చంద్రబాబు సమయంలోనే సరఫరా చేశారు. ఈరోజు అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు తీసుకుని వచ్చిందే వీళ్ళు. ఇప్పుడు ప్రధాన నిందితుడు ఆ బోలే బాబా. రెండవ ప్రధాన నిందితుడు ఎవరు? ప్రీమియర్ డైరీ అనేటువంటి ఒక సంస్థ. ఈ ప్రీమియర్ డైరీ అనేటువంటి సంస్థ 14 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు సమయంలో 80% నెయ్యి సరఫరా చేసింది ఈ ప్రీమియర్ డైరీనే. ఇంకో మాట కూడా చంద్రబాబు మాట్లాడిన మాటలు వినుంటారు. మళ్ళీ ఈయన మన పవన్ కళ్యాణ్ చాలా ఎక్కువ మాట్లాడాడు. అసలు నెయ్యి 350 రూపాయలకి ఎట్లా వస్తుందండి, నాణ్యమైన నెయ్యి 2,000 రూపాయలకు కదా వచ్చేది అని చెప్తూ ఉన్నటువంటి వీళ్ళు చంద్రబాబు సమయంలో ఈ ప్రీమియర్ డైరీ, ఈ బోలేబాబా డైరీ 271 రూపాయలకే నెయ్యిని సరఫరా చేశాయి టీటీడీ. ఎన్ని పక్కన పెట్టేసి వాళ్ళ దగ్గర పత్రికలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ప్రసారం ఛానళ్ళు ఉన్నాయి, రోజు జగన్మోహన్ రెడ్డి మీద బండ వేస్తూ ఉంటే సరిపోతుంది అని. మీరు ఇంకొక విషయాన్ని కూడా గమనించుంటారు. సంవత్సరం పాటు సిట్ విచారణ జరుగుతోంది, దొంగలు దొరికిపోతున్నారు. అదో ధర్మారెడ్డి దొరికిపోయినాడు, సుబ్బారెడ్డి దొరికిపోయినాడు, జగన్మోహన్ రెడ్డి దొరికిపోయినాడు, కరుణాకర్ రెడ్డి దొరికిపోయినాడు అని ఇదే కూతలు రాసినాయి. ఉదాహరణకు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి లోపలికి పోతే విచారణకు ధర్మారెడ్డి అప్రూవర్ అయిపోయినాడు అని రాసినాయి. సుబ్బారెడ్డి పోతే చెమటలు కక్కుకుంటూ పోయినాడు లోపలికి అని రాసినాయి. కరుణాకర్ రెడ్డి లోపలికి పోయినాడు, చెమటలు కక్కుకుంటూ బయటకు వచ్చాడు అని రాసినాయి. అంటే మమ్మల్ని దోషులుగా, నేరస్తులుగా చిత్రీకరించేశారు. సరే, సిట్ నివేదిక ఇచ్చేసింది.
ఎక్కడ మా తప్పు లేదు, జగన్మోహన్ రెడ్డి తప్పు లేదు అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గమనించండి మీరు, రోజు ఇదే సిట్టుని సిబిఐని తిట్టిన తిట్టు తిట్టకుండా రాస్తానే ఉన్నారు. వీళ్ళు అసలు విచారణ చేయించినారా, దొంగ విచారణ అని. సిట్ ఎవరిదండి? చంద్రబాబు గారి నేతృత్వంలో ఉన్న ఇద్దరు పోలీసు అధికారులు, ఆయనకు అతి ముఖ్యులు అందులో ఉన్నారు. సిట్టును ఏర్పాటు చేసింది ఎవరు? ఈ దేశంలోనే అత్యున్నతమైన సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి వాళ్ళు నియమించినటువంటి సిట్ ఎంక్వైరీలో మేం దొంగలం దొరికిపోతాము అని రాసినటువంటి ప్రబుద్ధులు వాళ్ళు బాగా 8 రాష్ట్రాలలో విచారణ జరిపించినారు. 32 మంది నేరస్తులని ధృవీకరించినారు. తప్పు రాజకీయులది కాదని తేల్చినారు. అయినా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా దీని నుంచి బయటపడాలా, మనల్ని చెడ్డగా అనుకుంటోంది సమాజమోనని మొదటిసారిగా ఆయన మొన్న పత్రికా సమావేశం 3 పార్టీలని పిలిచినాడు. ఎప్పుడు అట్లా చేయడు. పిలిచి మీరు ఆ పత్రికా సమావేశంలో ఆయన ముఖం చూస్తే తెలిసిపోతుంది. ఎంత దిగాలుగా పెట్టి ఇక గట్టిగా తిరిగి కొట్టాలా జగన్మోహన్ రెడ్డిని. ఇది ఆర్థికపరమైనటువంటిది కానే కాదు, ఇది దేవుడి మీదనే జరిగినటువంటి దాడి అనేటువంటిది మొదలుపెట్టినాడు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడి మీద దాడి చేస్తున్నది, దేవుడికి ద్రోహం చేస్తున్నది, కొండ మీద అపచారాలు నిరంతరము గత 1.5 సంవత్సరాలుగా చేస్తున్నది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము అన్న విషయాన్ని ఇక్కడ ఉన్న మీ వేల మంది కార్యకర్తలందరూ కూడా, మొత్తం పలమనేరు నియోజకవర్గం అంతా కూడా మన నాయకుడిని హైందవ ద్రోహిగా, దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు యొక్క అరాచక రాజకీయ విధానానికి చరమగీతం పాడటానికి ప్రజలందరికీ కూడా తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మీ అందరినీ తీసుకోవాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ వారి పాలనలో హిందూ సమాజానికి, హైందవత్వానికి, వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేసినటువంటి సేవ ఒక కరతలామలకమైనటువంటిది, అది జగద్విదితమైనటువంటిది. ఇప్పటి వరకు చరిత్రలో ఏ ఒక్క రాజు కానీ, ఏ ఒక్క ముఖ్యమంత్రి కానీ చేయనంత గొప్ప సామాజిక సేవ చేసినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. కాకపోతే మనం చేసినటువంటి తప్పల్లా ఒక్కటే, ఆ చేసినటువంటి మంచి పనుల్ని చెప్పుకోలేకపోవటమే. టీటీడీ ద్వారా వెంకటేశ్వర స్వామికి కాదు, మొత్తం హిందువులందరికీ కూడా మంచి చేయాలన్నటువంటి తపన అనేక సార్లు సందర్భాలలో ప్రస్తావించుకున్నాం. ఇక సమయం లేదు కాబట్టి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాలకు మతాన్ని ముడిపెట్టి రాజకీయంగా మనల్ని అంతమొందించడానికి తిరుమల లడ్డూని ఒక చేతి నాటు బాంబుగా మార్చి మన నెత్తి మీద వేసి మన హైందవ ద్రోహులుగా చిత్రీకరించేటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారుల యొక్క వికృత రాక్షస క్రీడను మనం ఎండగట్టాల్సినటువంటి అవసరాన్ని ఈ సమావేశం ద్వారా మరొకమారు గుర్తు చేస్తూ, ఇంత చక్కగా మీరంతా కూడా ఇంత సమయం ఈ సభలో ఉండి ఇంత ప్రశాంత వాతావరణంలో నడిపించినారు అంటేనే మనలో ఎంత కసి రగులుతోందో. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలా, చంద్రబాబు పరిపాలనను కూకటి వేళ్లతో పెగలించి వేయాలా, తమ్ముడు వెంకయ్యగౌడను శాసనసభ్యునిగా ఎన్నుకోవాలా అన్నటువంటి మీ తపనకు జేజేలు పలుకుతూ సెలవు. ఈ విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసినటువంటి వెంకయ్య గౌడ్ గారికి,
అదేవిధంగా మన ముఖ్య అతిథులు కరుణాకర్ రెడ్డి గారికి సేవ రాజశేఖర రెడ్డి గారికి